రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. కాగా డిసెంబర్ 17న బాలసుబ్రహ్మణ్యం జన్మదినం రవీంద్ర భారతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బాలసుబ్రహ్మణ్యం బావమరిది శుభలేఖ సుధాకర్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే దీనిని తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎస్పీబీకి రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక కేంద్రంలో విగ్రహం ఎందుకు అని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని పాడాలని ఎస్పీ బాలుని అడిగినప్పుడు తిరస్కరించాడని, ప్రాంతీయ భేదం ఉన్న బాలు విగ్రహం పెడితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రముఖ కళాకారులైన గద్దర్, అందశ్రీ వంటి వారి విగ్రహాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాంతీయ గుర్తింపును కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు రవీంద్ర భారతి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక మరోవైపు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రాంతీయవాదం, కళాకారుల గౌరవం మధ్య చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థలాన్ని పరిశీలించి సూచనలు ఇచ్చారు. శుభలేఖ సుధాకర్ స్వయంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించగా సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్లయింది.